హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. మీరు కూడా బాగుండాలి. ఈరోజు వీడియోలో మనకి స్వాతంత్రం తీసుకొచ్చిన గాంధీ గారు ఉన్నారు కదా, ఆయన స్వాతంత్రం ముందు ఏం చేసేవారు, ఎక్కడున్నారు, అవన్నీ మీకు చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి. రండి. కార్ పార్క్ చేసి లోపల ఎంట్రీ అవుతున్నాము. ఆశ్రమం లోపలికి వెళ్తున్నాం. మనకి ఈ ఆశ్రమం అనేది మండే టు సండే వరకు 10 ఏఎం నుంచి 6 పీఎం వరకు ఉంటుంది. మనకి మొబైల్స్ కూడా అలోవే. కార్ పార్కింగ్ కూడా మనకేమి అమౌంట్ ఏం పే చేయక్కర్లేదు. ఇదేనండి సబర్మతి ఆశ్రమము. లోపల మనకి గాంధీజీ మ్యూజియము, లైబ్రరీ, అలాగే హృదయ్ కుంజ్, అలాగే స్పిన్ వీలు ఇవన్నీ ఉంటాయి. మీకవన్నీ ఒక్కొక్కటి చూపిస్తాను. ఒక్కొక్క దాని గురించి చెప్తూ చూపిస్తాను చూడండి. అహ్మదాబాద్‌లో చాలా ఫేమస్ అయిన హిస్టారికల్ ప్లేస్ అండి. మీకందరికీ తెలిసిందే కదా ఇది. ఇది మహాత్మా గాంధీ గారు ఇండియా ఫ్రీడమ్ స్ట్రగుల్స్ టైమ్‌లో ఉంటూ ఆయన జీవితంలో ఉన్న ఇంపార్టెంట్ మూవ్‌మెంట్స్‌ని స్టార్ట్ చేసిన ప్లేస్ ఇదేనండి. ఈ ఆశ్రమం అనేది మనకి అహ్మదాబాద్‌లో సబర్మతి రివర్ పక్కనే ఉంటుంది. ఇక్కడ లోపలంతా మ్యూజియం అండి. మ్యూజియంలో ఏంటంటే మనకి గాంధీ గారు రాసిన లెటర్సు, అలాగే ఆయన వాడిన వస్తువులు, అలాగే ఫోటోసు అవన్నీ మనకిక్కడ చూపిస్తారు. ఈ ఆశ్రమము 17థ్ జూన్ 1917లో నిర్మించారనమాట. గాంధీ గారు 1917 నుండి 1930 వరకు ఇక్కడే నివసించేవారంట. దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి రాగానే 1915 మే 25న కోచర్బ్ అనే ప్రాంతంలో ఆశ్రమాన్ని స్థాపించారంట. అయితే మొదట్లో దాన్ని సత్యాగ్రహ అనే ఆశ్రమంగా పిలిచేవారు. ఇది చూసారా? ఇది సాల్ట్ సత్యాగ్రహ మూవ్‌మెంట్స్‌ని ఎంత అందంగా చూపించారో 3 పిక్చర్స్ లాగా బావుంది. గాంధీ గారు తన బారిస్టర్ మిత్రుడు జీవన్ లాల్ దేశాయ్ బంగ్లాలోని తొలిసారిగా సత్యాగ్రహ ఆశ్రమాన్ని ప్రారంభించారంట. ఇక్కడ ఆయన తన సహచరులతో కలిసి జీవించడము, సత్యాగ్రహ సూత్రాలను అలాగే పాటించేవారంట, నేర్చుకునేవారంట. అయితే ఆ ఆశ్రమంలో వ్యవసాయము, పశు పోషణ లాంటి కార్యక్రమాలు చేయడానికి ఎక్కువ స్థలం అనేది అవసరమయిందంట. అందుకోసమే 2 సంవత్సరాల తర్వాత 1917 జూన్ 17న ఈ సబర్మతి ఆశ్రమాన్ని నిర్మించారనమాట. ఇది సబర్మతి నది ఒడ్డున 36 ఎకరాల స్థలాన్ని ఆశ్రమాన్ని తరలించారంట. ఇక్కడ 1915 నుండి 1930 వరకు ఏమేం చేశారో, ఏ ఇయర్‌లో ఏమేం చేశారనేది డేట్స్‌తో సహా మనకు మెన్షన్ చేశారు. 1915లో అహ్మదాబాద్‌లోని కోచర్బ్ ఆశ్రమాన్ని ప్రారంభించడము, అలాగే సబర్మతి నది ఒడ్డున ఆశ్రమాన్ని స్థాపించడము, అలాగే కార్మికులతో గాంధీ గారు నాయకత్వం వహించేవారంట. సత్యాగ్రహాన్ని ప్రారంభించి రైతులకు మద్దతు ఇచ్చేవారంట. అలాగే నవజీవన పత్రిక మొదటి పబ్లిష్ కూడా చేశారంట. ఉప్పు చట్టానికి ఉల్లంఘించినట్లుగా గాంధీ గారు లేఖ రాయడము, దండిలో సముద్రం ఉప్పుని తీసుకొని బ్రిటిష్ ఉప్పును చట్టాన్ని ఉల్లంఘించడము, అలాగే గాంధీ గారిని అరెస్ట్ చేయడము, ఇవన్నీ మనకి పాయింట్స్ అనేది ఇచ్చారు. అక్కడ మెన్షన్ చేశారనమాట. ఈ సబర్మతి ఆశ్రమం అనేది భారత స్వతంత్ర పోరాటానికి ప్రథమ కేంద్రంగా నిలిచిందంట. ఇక్కడే కుటీరాలు నిర్మించి స్వయంగా సమృద్ధిని లక్ష్యంగా చేసుకునేవారంట. ఇక్కడి నుంచి అనేక ఉద్యమాలు కూడా నడిపించారంట. సత్యం, అహింస, అలాగే స్వయం సమృద్ధి విలువలను ప్రజల్లో వ్యాప్తి చేయడానికి ఈ ఆశ్రమాన్ని ఉపయోగించేవారంట. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని గాంధీ గారు రాసి సంతకం చేశారు. ఈ ఆశ్రమం నుంచి 1930 మార్చ్ 12న 241 మైలు దూరంలో ఉన్న దండికి
78 మందితో అనుచరులతో యాత్ర ప్రారంభించారంట. ఈ ఆశ్రమ వాసులతో ప్రారంభమైన ఈ ఉప్పు సత్యాగ్రహము దేశమంతా విస్తరించి అహింస విధానంలో ఆంగ్లేయులను వణికించిందంట. ముఖ్యంగా 1930 నాటి ప్రసిద్ధి దండి యాత్రకు ఉప్పు సత్యాగ్రహ ప్రధాన కేంద్రంగా నిలిచిందంట. ఈ దండి యాత్ర ప్రారంభించే ముందు భారతదేశానికి స్వాతంత్రం వచ్చే వరకు తిరిగి ఆశ్రమానికి రానని గాంధీ గారు ఇక్కడి నుండే ప్రతిజ్ఞ చేసి బయలుదేరారంట. ఇది చూసారా? ఆయన చదివిన మార్క్ లిస్టు అంతా ఇక్కడ మనకి చూపించారు. ఆయన సామలదాస్ ఆర్ట్స్ కాలేజ్‌లో చదివారు. ఆ తర్వాత ఆయన ఇంగ్లాండ్‌కి వెళ్లి లండన్‌లోని ఇన్నర్ టెంపుల్‌లో లా అనేది చదివారనమాట. అక్కడ బారిస్టర్ అర్హత పొందారు. అలాగే యూనివర్సిటీ కాలేజ్ లండన్‌లో కూడా కొన్ని తరగతులను హాజరయ్యారంట. ఇక్కడ నుండే ఆయన దేశవ్యాప్త ఉద్యమాలను, ప్రణాళికలను రూపించేవారంట. ఇక్కడ మనకి ఆ ఫోటోస్‌లో ఆయన ఫ్యామిలీ మెంబర్స్‌తో ఫోటోసు, అలాగే ఆయన స్నేహితులతో ఉన్న ఫోటోసు అవన్నీ మనకి మ్యూజియంలో అనేది చూపిస్తారు. ఆ ప్రతి దానికి మనకి ఏంటేంటి ఎప్పుడు తీసుకున్నారు ఆ ఫోటోస్ అనేది కూడా మెన్షన్ చేశారు కింద. ఈ ఆశ్రమము మొదట్లో దీన్ని గాంధీజీ నివసించిన హృదయకుంజ్ అనే కుటీరాలతో ఏర్పాటు చేశారంట. తర్వాత 1963లో ప్రత్యేకత ఆర్కిటెక్ట్ అయిన చార్లీస్ కొరియా అనే ఒక మ్యూజియాన్ని రూపకల్పంగా చేశారంట. ఇది 1963 మే 10న అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించారంట. ఇక్కడ మనకి గాంధీజీ గారు జీవితానికి సంబంధించిన చిత్రాలు, అలాగే రాసిన ఉత్తరాలు, సందేశాలు, జీవితంపై వచ్చిన సాహిత్యాలు, చిత్రాలు అలాగే అన్నీ అమర్చారనమాట. ప్రతి ఫోటో చూసినా మనకి అవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. మనకి ఏమేం చేశారనేది కూడా మనకి చూపించారు. ఈ శబర్మతి ఆశ్రమం అనేది గాంధీ ఆశ్రమంగా, లేకపోతే హరిజన ఆశ్రమము, లేకపోతే సత్యాగ్రహ ఆశ్రమము అని కూడా పేర్లు అనేది పిలుస్తూ ఉంటారంట. ఆశ్రమము స్థాపించబడిన ప్రారంభంలోని మనకి త్రాగునీరు మరియు అలాగే రోజువారీ అవసరాల కోసము ఈ బావిలోని నీటిని ఉపయోగించేవారంట. ఆశ్రమంలో ఎలాంటి పనైనా, చిన్నదైనా, పెద్దదైనా ఎలాంటి పనైనా సరే అందులో అందరితోని కలిసి ఆయన గాంధీజీ గారు అన్ని పనులు చేసేవారంట. అందులో ఈ బావిలో నీరు కూడా వాడుకునేవారంట గాంధీ గారు. ఇక్కడ బోర్డ్ చూసారా? ఇక్కడ మనకి యారో మార్క్స్ అనేది ఇచ్చారు. అంటే ఒక్కొక్క ప్లేస్‌కి ఎటువైపు వెళ్ళాలనేది మనకి చూపిస్తున్నారు. నందిని గెస్ట్ హౌస్ అని, హృదయ కుంజ్ అని అలాగా ఒక్కొక్క ప్లేస్‌కి యారో మార్క్ అనేది ఇచ్చారు. దాన్ని చూసుకొని మనం వెళ్ళొచ్చు. ఇదేనండి హృదయ కుంజ్. గాంధీజీ గారు మరియు కస్తూరిబా గాంధీ ఈ 1918 నుండి 1930 వరకు ఈ ఇంట్లోనే నివసించారనమాట. మనకి లోపలనేది ఎంట్రీ లేదు ఇప్పుడు. ఎందుకంటే అంతా కన్‌స్ట్రక్షన్ మళ్ళీ చేస్తున్నారు. ఇది వినోబా మేరా కుటీర్ అనమాట. 1918, 1921 మధ్యలో ఇక్కడే నివసించేవారంట. తరువాత ఆయన భూదాన్ ఉద్యమానికి నాయకత్వంగా వహించేవారంట. ఇది నందిని గెస్ట్ హౌసు. 1920లో ఇది నిర్మించారనమాట. ఈ గెస్ట్ హౌస్‌లో భారతదేశం మరియు విదేశాల నుండి వచ్చిన ప్రముఖ అతిథులకు బస చేసేవారంట ఇందులో. రవీంద్రనాథ్ ఠాగూరు, జవహర్లాల్ నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్, అబ్దుల్ కలాం ఇక్కడే నివసించేవారంట. ఇదే సబర్మతి రివర్ అండి. వాటర్ అయితే లేవు. ఎండాకాలం కదా! వాటర్ అసలు లేవు. కానీ ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ నెమళ్ళు కూడా చూసారా ఎంత బావుందో? నెమళ్ళు కూడా తిరుగుతూ ఉంటాయి. చెట్లు చాలా ప్రశాంతంగా ఉంటది ఇక్కడికొస్తే మాత్రం. ఇదేనండి దండి బ్రిడ్జ్. ఇక్కడి నుంచి మనకి దండి యాత్ర అనేది ప్రారంభించారనమాట. ఇది చెక్కతో చేశారు. మనకి లోపలైతే ఎంట్రీ లేదు. ఇవి చూసారా? స్పిన్నింగ్ వీల్ మనకి ఆశ్రమం బయట అమ్ముతున్నారు.
మనం ఈ ప్లేస్‌కి వస్తే మాత్రం ఖచ్చితంగా అవి తీసుకొని మనం ఇంట్లో మన షోకేస్‌లో పెట్టుకోవచ్చు. ఇక్కడికొచ్చామనే గుర్తు అన్నమాట. బావున్నాయి. ఇది మన గాంధీ గారు ఉపయోగించేవారు కదా! తెలిసిందే కదా మీకు ఇది. ఈ స్పిన్నింగ్ వెల్‌ని మనం చర్ఖా అని కూడా పిలుస్తాము. కదా ఈరోజు వీడియోలోని మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.